హలో నమస్తే సార్, మీ పేరు? నమస్తే, వెంకటరమణ, యాలపల్లి. ఓకే సార్, ప్రజెంట్ తెలంగాణలో ఎలా ఉంది సార్? కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంది? 2 years అవుతుంది గవర్నమెంట్ వచ్చి, ఎలా అనిపిస్తుంది మీకు? ఇంకా చాలా చేయాల్సింది ఉంది గవర్నమెంట్. ఎందుకంటే మన హైదరాబాద్ను అత్యున్నతమైన ప్రమాణాలతో ప్రపంచ పటంలో ఉండాలనేది నా కోరిక. ఎందుకంటే సింపుల్ సెన్స్, కామన్ సెన్స్, సెల్ఫ్ డిసిప్లైన్. ఈ చెత్త అంతా వేస్తూ మురికి, జబ్బులు ఇవన్నీ రాకుండా ప్రజలందరూ కూడా ఆరోగ్యాలతో ఉన్నతమైన ప్రమాణాలు అందుకోవాలని, దానికి గవర్నమెంట్ కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు గడిచిన 10 years బీఆర్ఎస్ పరిపాలన చూస్తారు, కేసీఆర్ గారు. ఇప్పుడు కాంగ్రెస్ చూస్తారు, డిఫరెన్స్ ఏమైనా అబ్జర్వ్ చేస్తారు రెండింటికి? డిఫరెన్స్ అంటే ఇది గవర్నమెంట్ మీన్స్ ఎవరు చేసినా నెక్స్ట్ కంటిన్యూటీ ప్రోగ్రెస్కి వెళ్ళాలి. అది కంపారిజన్ నాట్ ఎట్ ఆల్. గోయింగ్ ఫర్ గుడ్ జాబ్. ఎవరు చేసినా మంచి చేయాలని కోరుకుంటున్నా. బీయింగ్ యాజ్ ఎ ఇండియన్ ఐ హ్యావ్ టు ప్రూవ్ మై మెటల్. అది అదర్స్ కూడా. ఇప్పుడు కవిత గారు సపరేట్ పార్టీ పెట్టారు, తీన్మార్ మల్లన్న పార్టీ పెట్టారు. ఇలా ఒకరొకరు పార్టీలు పెడుతూనే పోతున్నారు కదా సార్, దాని గురించి ఏం చెప్తారు మీరు? పార్టీలు ఎన్నొచ్చినా అల్టిమేట్ ప్రజలకు మంచి జరగాలి. ఎన్ని వచ్చినా వామ్ వెల్కమే, ఎవరిని ఆపకూడదు కూడా. ఇది ప్రజాస్వామ్యం. ఓకేనా? ఇప్పుడు మీరు కేసీఆర్ గారిని చూశారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని చూస్తున్నారు. వీళ్ళిద్దరిలో విజన్ మీకు ఎవరిలో కనిపించింది బాగా? విజన్ అంటే పర్టికులర్గా కంపారిజనే కాదు. అతని విజన్ వేరు, ఇతని విజన్ వేరు. అది ఒక స్టేట్ డెవలప్ అవ్వాలంటే మెయిన్గా మీరు ఏం చెప్తారు సార్? దేని మీద ఫోకస్ చేస్తే స్టేట్ డెవలప్ అవుతుందంటారు? స్టేట్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫస్ట్ బేసిక్ ఎడ్యుకేషన్ అండ్ స్ట్రిక్ట్ నిర్ణయాలు ప్లస్ పరిపూర్ణమైన పరిపాలన కావాలి. అందుకు మొత్తము ఇప్పుడు మనకు వచ్చింది సపరేటు తెలంగాణ, బంగారు తెలంగాణ అనుకున్నాము. దానికి తగిన అడుగులు పడాలి. ఇప్పుడిప్పుడే పుట్టింది కాబట్టి ఇంకా చాలా కష్టపడి ఉన్నత స్థితికి చేరాలి. హైదరాబాద్ను ప్రపంచ పటంలో నంబర్ 1గా చూడాలి. ఎందుకంటే ఇది ఎంతో హిస్టరీ ఉన్న భాగ్యనగరం పేరు. ఎందరో ఏళ్ళినా కూడా మా సంస్థానంలోనే ప్రపంచ పటంలోనే నంబర్ 1 మనకు ఖజానా ఉన్నింది, అంతా ఉన్నింది. అటువంటి మన భాగ్యనగరాన్ని రోజు మనం ఒకరినొకరు విమర్శించుకోకుండా, నా ఉద్దేశం అందరూ కష్టపడి వర్క్ చేసుకుంటూ కష్టపడి ప్రపంచ పటంలో ప్రథమ స్థానంలో ఉంచాలని హైదరాబాద్ను కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. ఓకే సార్. ఇంకోటి, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. ఎవరు ఏ పార్టీ హవా నడిచే అవకాశం ఉందంటారు? జిహెచ్ఎంసీ బేసికలీ లోకల్ స్థానికులు, లీడర్లు, ప్రతి ఒక్కరూ ప్రజల హృదయాల నుంచి పుట్టుకొస్తారు. వాళ్ళకి అవకాశం ఉంటుంది. వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి ఎవరైతే గొప్పగా చేయగలరో వాళ్ళకి అవకాశాలు దొరుకుతాయి. కేసీఆర్ గారు బయటికి రావట్లేదు, బయటకు వచ్చి మాట్లాడట్లేదు, ఎక్కువ యాక్టివ్గా ఉండట్లేదు ఇంత ముందులాగా. దానివల్ల మన పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందా? ఎందుకంటే కంటోన్మెంట్లో ఓడిపోయారు, ఇక్కడ చూసుకుంటే జూబ్లీహిల్స్లో కానీ బై ఎలక్షన్స్లో ఓడిపోయారు. అది ఏమి కాదు అటువంటిది. తను స్థాయిలో తను చేశాడు. ఇప్పుడు మొన్న ఇది ఎత్తిపోతల పథకం ఉంచండి, ఆ పథకము ప్రపంచంలోనే నంబర్ 1 అని చెప్పి నేను అనుకుంటున్నా. ముఖ్యమైన విషయం అంటే ఎవరి కంటెంట్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి కష్టం వాళ్ళకు ఉంటుంది. నేను కేటీఆర్ గచ్చిబౌలికి వెళ్తే ఒకప్పుడు 40 ఏళ్ళప్పుడు నేను అక్కడ వెళ్తే ఏం గుట్టలు, మట్టి, రోడ్లు ఉన్నాయి. ఇప్పుడు చూస్తే మరో అమెరికాను తలమించేటట్టు అద్భుతంగా చేశారు. సో ఎవరి గ్రోత్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. విమర్శల కంటే కూడా ప్రతి ఒక్కరు కష్టపడితే మన హైదరాబాద్ను అత్యున్నత స్థానంలో నిలపాలంటే సింపుల్ సెన్స్, కామన్ సెన్స్, సెల్ఫ్ డిసిప్లైన్. ఒకరినొకరు విమర్శించుకుంటే కంటే కూడా ప్రోగ్రెస్ మీద విజన్ పెడితే ప్రతి ఒక్క పౌరుడికి కూడా యువత ఉన్నారు, చదువుకొని ఉన్నతమైన ప్రమాణాలతో వాళ్ళు దేశాభివృద్ధిలో పాలు పంచుకోవాలంటే ప్రతి ఒక్క విద్యార్థికి అవకాశాలు రావాలి, ఉద్యోగాలు రావాలి, ఉద్యోగ అవకాశాలు రావాలి. యువతే దేశానికి వెన్నుముక. యువతను నిర్వీర్యం చేస్తే ఏ పాలకులైనా వాళ్ళు వీళ్ళు అని అనుకుంటూ సమయం వృధా చేసుకుంటే రేపు నష్టపోయేది భారతదేశము. భారతదేశానికి వెన్నుముక యువతను కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకు తగిన ఉద్యోగాలు, తగిన పరిపక్వత, ఎనీ రంగం, ఏ రంగంలో అయినా అభివృద్ధి రావాలి. ఇది నా ప్రగాఢ సానుభూతి. ఓకే సార్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సార్.